పూర్వకాలం ఎరువుల యాజమాన్యానికి ప్రస్తుత కాల యాజమాన్యానికి అంటే ఇప్పుడు ఆధునిక సేద్యం ఈ యొక్క రెండు యాజమాన్యానికి కొద్దిగా చాలా తేడా ఉందన్నట్టు. పూర్వకాలంలో రైతులు తమ యొక్క కుటుంబం కోసం దాని చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం కుటుంబం కోసం మాత్రమే పండించేవాడు. ఆహారాన్ని కూడా కుటుంబానికి అవసరమైపోతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు ఈ యొక్క సరిపోవడం లేదు. ఎందుకంటే దిగుబడులు కూడా తక్కువ ఉంటాయి. ఆ పూర్వకాలంలో ఉన్న దిగుబడులు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సరిపోయేది కాదు. తర్వాత మనకు హరిత విప్లవం తర్వాత నూతన వంగడాలు రావడం జరిగింది. ఈ యొక్క వంగడాల కోసం రసాయన ఎరువులను మరియు క్రిమి సంహారక మందులను అధికంగా వాడడం జరుగుతుంది. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే నేల కాలుష్యం, నీరు కాలుష్యం, గాలి కాలుష్యం కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క రసాయన ఎరువులు కానీ ఏదైనా మితంగా ఎంత కావాలో అంతే వాడాలి. సమపాలలో వాడాలా, తగిన మోతాదులో వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే ఏమిటి నేల కాలుష్యం జరుగుతుంది, నీరు కాలుష్యం. భవిష్యత్ తరాలకు మనం మంచి నేలను కానీ మంచి గాలిని కానీ అందించాలంటే మనం కాలుష్యం కాకుండా మంచిగా సారవంతంగా ఉంచి మనం భవిష్యత్ తరాలకు అందించాలి.